నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ నుంచి 15, 16వ డివిజన్లకు రాకపోకలు సాగించేందుకు అనువుగా రౌండ్ తూము వద్ద మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రదేశంలో రౌండ్ తూము నిర్మించాలని 2014-19 టీడీపీ హయాంలోనే ప్రతిపాదనలు చేశామన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కేవలం టీడీపీ హయాంలో చేపట్టిన పనులను నిలుపుదల చేయాలని, మా మీద కక్షతో రౌండ్ తూము వద్ద పనులను ఆపేశారని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి రౌండ్ తూము వద్ద పనులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. తద్వారా 15, 16 డివిజన్ల ప్రజలు 45వ డివిజన్లోకి వచ్చేందుకు రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, 15వ డివిజన్ ప్రెసిడెంట్ చౌదరి, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి, అధ్యక్షుడు సాయి, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జ్ ఉండేది, దాని పేరే రౌండ్ తూమ్ అని. ఎందుకంటే 14-19లో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జి లేదు సరిగా, మీరు ఒక బ్రిడ్జి చేయండి అని రిక్వెస్ట్ చేశారు. 14-19లోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. కొంత వర్క్ కూడా పూర్తి చేసాము. అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్లో ఒక్క కాలం మిగిలిపోయింది. అప్పటికి గవర్నమెంట్ మారింది. ఆ ఒక్క కాలం పూర్తి చేసి స్లాబ్ వేసి ఉంటే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అయిపోయినది బ్రిడ్జి. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం, ప్రజల అవసరాలు ఏదో కనుక్కొని చేయటం. అంతేగాని తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి 14-19లో మేము చేయకూడదు, వాళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేయాలా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ₹2 చక్కగా 20 లీటర్ల వాటర్కి నెల్లూరులో 6 లక్షల లీటర్ వాటర్ పెట్టాను శ్రీవంతి ప్రాజెక్ట్. దాన్ని మూసేశారు, మూసేశారు, స్టార్ట్ చేసి ఆపేశారు. ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది. ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాట ఇచ్చామో దా ఎలక్షన్స్ ముందు తూచా తప్పకుండా ఈరోజు సూపర్ 6 కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే 45 నుంచి 15-16కి పోవటానికి కానీ 15-16 నుంచి 45కి పోవటానికి ప్రజలకు చాలా అనుకువగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జిలు కూడా రావాలి, ఇలాంటి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని 2014-19లోనే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం. అయితే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వస్తుంది. మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకి ఆపాకి పక్కుండే యొక్క ఎన్నో హౌసెస్ని యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్లో ఎంతమంది నష్టపోతారు, బ్రిడ్జి కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ బ్రిడ్జికి చాలా కాలానికి మోక్షం వచ్చింది. ఫస్ట్ ఈ బ్రిడ్జి కోసం అనేక సార్లు గట్టిగా మాట్లాడడం జరిగింది. మనం మాట్లాడినా కూడా అక్కడ స్పందించే నాయకుడు ఉండాలి. మంత్రి గారు ఆ రోజు నేను ఇదొకటి, దీని మీద ఇంకో బ్రిడ్జి కట్టమన్నాను. బాలాజీ నగర్కి, ఆదిత్య నగర్కి, సోమదాస్ స్కూల్కి పోయే ప్రాంతానికి మరి ట్రాఫిక్ తగ్గుతుంది. ఆ ట్రాఫిక్కి ఈ బ్రిడ్జి కట్టాలి అని చెప్పి సార్ చెప్పినప్పుడు సార్ ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు ఇక్కడ కొత్తది కట్టాలన్నప్పుడు అప్పుడు అంచూరు జానకి గారు, 45వ వార్డు కార్పొరేటరు అందరూ కూడా గట్టిగా కట్టడం జరిగింది. ఇది 16, 15, 45కి కలిసి వచ్చేటటువంటి బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జికి అంతమంది పాత బ్రిడ్జి ఉండింది. పాత బ్రిడ్జికి ఇక్కడ ఉన్నటువంటి కింద ఉండే పిల్లలు సరిపోతా లేదా అని చెప్పి తిరుపతిలో ఒక టెస్ట్ పెట్టారు, కొంత డబ్బులు మిగులుతాయని. ఆ రోజు అంచూరు శ్రీనివాసు గారు, అదే రకంగా అప్పుడున్నటువంటి ఏఈ వేణుగోపాల్ గారు తిరుపతి కూడా 3-4 సార్లు వెళ్ళటం జరిగింది శాంక్షన్ కోసం. జానకి గారు పట్టుబట్టారు దీన్ని చేయాలని, ఆనాడు కార్పొరేటర్. ఈరోజు మంత్రి గారు ఆయన చేతులుగానే ఆ రోజు శంకుస్థాపన జరిగింది. మరి ఆయన చేతుల మీదే ఈరోజు ఓపెనింగ్ చేసి మధ్యలో వైసీపీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆనిల్ నిద్రపోతున్నాడు. వాళ్ళు చేసిన పనులు ఏమీ లేవు, దోచుకోవడం అక్కడే. ఈరోజు ప్రతి పని మా నారాయణ గారు చేస్తున్నారు. నెల్లూరే కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, ఒక స్కూళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టున్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనేది ఆయన కాన్సెప్ట్. దాంతోనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి,
అదే రకంగా మన లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదే రకంగా నా దైవం నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి, అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని, వాటిలో మా నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఒక పక్క అమరావతి రాజధాని చేస్తూ మరో పక్క జిల్లాను వదలకుండా రాష్ట్రాన్ని వదలకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బ్రిడ్జిని ప్రారంభించింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. 80% పూర్తయిపోయి కేవలం 20% మాత్రమే, 3 పిల్లర్లో 2 పిల్లర్లు పూర్తి చేసి 1 పిల్లర్ మాత్రమే పూర్తి చేయాల్సిన పరిస్థితిలో ఇది పూర్తి చేయకుండా 5 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. నేను కూడా అప్పుడు అక్కడే ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిని. అనేక సందర్భాల్లో 1 పిల్లర్ వేస్తే పూర్తయి ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ అందుబాటులోకి వచ్చే ఈ పని కూడా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు నారాయణ సార్ గారు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ సార్ గారు మంత్రి అయ్యాక తిరిగి ఈ పని మొదటి సంవత్సరంలో పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా మంచి పరిణామం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.